జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీకురు రవీందర్ స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీ రామోజు రాజకుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు పెసరు శ్రీనివాస్, పోతర్ల శివాంజనేయులు, చౌదరి రాజేశం తదితరులు పాల్గొన్నారు. जय बीसी, जय बीसी, बीसीల ఐక్యత వర్ధిల్లాలి, बीसीల ఐక్యత వర్ధిల్లాలి, సాధిద్దాం బీసీల రాజ్యాధికారం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం బీసీల రాజ్యాధికారం, సాధిద్దాం సాధిద్దాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎప్పుడో 2011లో జరిగినటువంటి యొక్క జనాభా లెక్కల్ని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి గణాంక వివరాలు సేకరించాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క జనాభా లెక్కల్ని సేకరిస్తామని చెప్పి అందులో కులగణనను కూడా చేపడతామని చెప్పడం మేము పూర్తిగా బీసీ సంఘాల పక్షాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం చేపట్టినటువంటి ఒక కులగణన తిరిగి గత దశాబ్దాల కాలంగా బీసీ సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెస్తున్నప్పటికి కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక బలమైన పార్టీలు ఏ పార్టీ కూడా కులగణన పట్ల మొగ్గు చూపకపోవడం చాలా విచారకరం. కానీ ఈ మధ్యకాలంలో దేశంలో, రాష్ట్రంలో బీసీల యొక్క ఓటు బ్యాంకు ఉంటే తప్ప రేపు రాబోయే కాలంలో తమ పార్టీల మనుగడ లేదనేటువంటి ఒక అంశాన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు గ్రహించినటువంటి ఒక దరిమిద. వాటితో పాటు బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడం, మొన్న జంతర్ మంతర్ లోపల అఖిల పక్షాలను తీసుకొచ్చి ఒక మహాధర్నా ఏర్పాటు చేయడం, దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా బీసీ సంఘాలు కేంద్రంను కులగణన చేపట్టే విధంగా తగు చర్యలు తీసుకునేందుకు మీరు సిఫార్సు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు లోపల కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు కేంద్రంలో జాతీయ పార్టీ అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ లోపల కామారెడ్డి డిక్లరేషన్ చేసింది బీసీ పాలసీ మీద. మేము కనుక అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసింది. అంటే ఒకవైపు బీసీ సంఘాలు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉండేటువంటి యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఒక మొత్తం విపక్షాలన్నీ కూడా ఇవాళ బీసీల కులగణన చేపట్టాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం, ఎట్టకేలకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కులగణన చేపడతామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ యొక్క ఘనత బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి 100కి 100 పాళ్ళు దక్కుతున్నటువంటి యొక్క ఈ విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి ఒక సందర్భం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి ఒక సందర్భం, వీటన్నిటికీ పూర్తి స్థాయిలో పర్యవసానంగా ఈరోజు కేంద్రం దిగివచ్చి బీసీలను రేపు రాబోయే కాలంలో ప్రసన్నం చేసుకోవాలి, వీళ్ళ సంక్షేమ పథకాలు, వీళ్ళ అభివృద్ధి చూస్తే తప్ప రేపు రాబోయే కాలంలో తమ పార్టీలకు మనుగడ ఉండబోనేటువంటి ఒక అంశాన్ని గమనించి ఇవాళ బీసీ కులగణన చేపడతామని చెప్పడం చాలా చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. ఈ యొక్క సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వాటితో పాటు ఈ దేశంలో ఉండబడేటువంటి యొక్క ఓబీసీలు ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, తర్వాత సామాజికంగా, విద్యా ఉద్యోగాల అవకాశాలు పొందేందుకు ఈ యొక్క కులగణన తోడ్పడుతుంది. మొన్న గతం లోపల ఈబీసీకి 10% రిజర్వేషన్ పెంచారు. మరి సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారము 50% రిజర్వేషన్లు మించకూడదనేటువంటి ఒక నిబంధన సుప్రీంకోర్టులో ఉంది. మరి ఈ యొక్క నిబంధనను సడలించే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోపల ఖచ్చితంగా తీర్మానం చేసి ఆ యొక్క నిబంధనలు కూడా
సడలింపజేయాలని చెప్పి ఒక సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో బీసీలకు దామాష అంటే కులగణన అనంతరం కూడా దామాష పద్ధతి లోపల ఖచ్చితమైనటువంటి యొక్క గతంలో ఎప్పుడో ఒకప్పుడు 27% మండల్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక రిజర్వేషన్ శాతాన్ని కూడా దామాష పద్ధతిలో పెంచుతుందనేటువంటి యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కులగణనకు నిర్దిష్టమైనటువంటి ఒక కాల ప్రమాణం చెప్పి అంటే వాళ్ళు ఎన్ని రోజుల్లోగా పూర్తి చేస్తాం వాటికి కావాల్సినటువంటి ఒక కాలపరిమితి సంవత్సరన్నర అని చెప్పేసి కాలపరిమితిని నిర్ణయించి ఈ కులగణనకు కావాల్సినటువంటి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ఒక సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాం. ఈ యొక్క సందర్భంగా ఇది దేశంలో ఒక అనూహ్యమైనటువంటి ఒక సంఘటన. ఓబీసీలందరూ దేశంలో ఉండేటువంటి యొక్క బీసీలందరూ కూడా హర్షం వెలిపుచ్చేటువంటి ఒక సంఘటన అని చెప్పి ఒక సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జై బీసీ, బీసీల సంఘం, బీసీ సంఘం, బీసీల ఐక్యత, మేమెంతో, జై బీసీ.